నమస్కారం, నా పేరు తరుణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఈ నెల 16న కృష్ణా, విశాఖ జిల్లాలో తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభం. స్వామి వివేకానందుని ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి సభలో మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ముస్లిం తాటిచెట్లపాలెం హత్య కేసులో నిందితురాలు అరెస్ట్. కృష్ణా జిల్లాలో ఫర్వీన్ ను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు. నెల 16 నుంచి 32 సెంటర్లో కోవిడ్ టీకాలు వేస్తాం. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి భయం లేదన్న ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్. కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకుంది. తొలి విడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం సాయంత్రానికి వచ్చింది. 4.75 లక్షల ఈ కరోనా టీకాలు గల ప్రత్యేక కంటైనర్ల ద్వారా వీటిని తరలించారు. గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. చైల్డ్ హెల్త్ స్టేట్ డైరెక్టర్ శ్రీహరి, టీకా కేంద్రం ఇన్ఛార్జ్ దేవానందం, విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన్ రావులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 16వ తేదీ నుంచి తొలి విడత వ్యాక్సినేషన్ జరుగుతున్నట్లు కృష్ణా, విశాఖ జిల్లాలకు వ్యాక్సిన్ కంటైనర్లు తరలించనున్నారు. వివేకానందుడు వంటి మహనీయులు ఆశయాలు, ఆలోచనలు గ్రహించుకుని యువత ముందుకెళ్లాలని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వివేకానందుడు జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు యువజనోత్సవాలు అందరినీ కట్టిపడేశాయి. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులు ప్రదర్శించిన పలు జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మానవ వనరులే మన దేశ సంపద అని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా యువత పెడద్రోవ పట్టకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారని చెప్పారు. యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. దానిలో భాగంగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పడం, మరి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి మరి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో వారిని మరి పై స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రోజున మరి ఒక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన జగనన్న విద్యా దీవెని కానీ, వసతి దీవెని కానీ, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ, మరి మొన్న దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు దక్కింది, ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం, ఒక యువ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం అందరూ అదృష్టం. తప్పనిసరిగా యువతని రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్న్షిప్ లో విజేతలకు ముఖ్య అతిథులుగా నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జేసీఆర్ గోవిందరావు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మహేశ్వరరావు, సెట్విస్ సీఈఓ శ్రీనివాసరావు, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే నాసు తదితరులు పాల్గొన్నారు. అక్కైపాలెం సమీపంలోని ముస్లిం తాటిచెట్లపాలెం షేక్ షుబాన్ హత్య కేసులో నిందితురాలు షేక్ ఫర్వీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. షేక్ షుబాన్, ఫర్వీన్లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 20 తేదీన షేక్ షుబాన్ ను హత్య చేసి ఫర్వీన్ తలుపు గడియపెట్టి పరారైంది. ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో డిసెంబర్ 29వ తేదీన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు ఫర్వీన్ ను కృష్ణా జిల్లా నూజివీడు మండలం బొండేపల్లి గ్రామంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉంటున్న ఈమె ఇతన్ని మర్డర్ చేసి తప్పించుకోవడం జరిగింది. సో ఇది కేసు వచ్చి 29th డిసెంబర్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసే టైంకి మొత్తం ఫౌల్ స్మెల్ వస్తుందన్న కంప్లైంట్ తో వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్ తో ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేశారు 29. సో సక్సెస్ఫుల్లీ నిన్న 11/1/2021 అక్యూజ్డ్ ని కృష్ణా జిల్లాలో ట్రేస్ చేయడం జరిగింది. పీసీ విజయ్ కుమార్, పీసీ రమేష్ వీళ్ళిద్దరు ఈ కేసులో బాగా
వర్క్ చేసి ట్రేస్ చేశారు. విశాఖ జిల్లాలో ఈ నెల 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో విశాఖతో పాటు కృష్ణా జిల్లాలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ రోజు ప్రధాని మంత్రి మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితులను ఏఎంసీకి చెందిన ప్రొఫెసర్ల బృందం సమీక్షించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏఈఎఫ్ఐ ద్వారా చేస్తామంటున్న ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్తో మా బ్యూరో చీఫ్ చెట్టిబాబు ఫేస్ టు ఫేస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా పంపిణీ చేస్తున్నారు సార్ కోవిడ్ వ్యాక్సిన్? కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా యంత్రాంగం కూడా సంసిద్ధమైందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇందులో ప్రధానంగా 3 ఫేజెస్లో చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. మొట్టమొదటిగా ఇందులో హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే కోవిడ్లో సేవలు అందించారో, ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ప్రాథమికంగా మొదటి ఫేజ్లో ఇవ్వాలని, తర్వాత రెండో ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ ఈ 4 వ్యవస్థలకి సంబంధించిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక మూడో ఫేజ్కి వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు మూడో ఫేజ్లో వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి ఫేజ్లో 16వ తారీఖు నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ వ్యాక్సిన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. అందులో మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా, కృష్ణా జిల్లా 2 కూడా ఐడెంటిఫై జరిగింది ప్రారంభం రోజున. అయితే ఈ 16వ తారీఖున విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 32 సెంటర్స్ని, వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అందులో ప్రధానమంత్రితో టు అండ్ ఫ్రో ముఖాముఖి మాట్లాడటానికి వీలుగా చిన్నవాల్టేరులో ఉన్న మన పిహెచ్సిని ఐడెంటిఫై చేశారు. అక్కడ ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. అయితే ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్ సైట్ అంటాము దానికి మనం, ఒక్కొక్క వ్యాక్సినేషన్ సైట్లోనూ ఒక రోజు 100 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చే విధంగాను ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒక రోజు ముందు మనకి వ్యాక్సిన్ అందుతుందనే అంచనా మనందరం రెడీగా ఉన్నాము వ్యాక్సిన్ తీసుకోవటానికి. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మన జిల్లా యంత్రాంగం పటిష్టంగా ఏర్పాటు చేసింది. అలాగే మనం వరుసగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు నిరంతరంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరి బాధ్యత ఏంటి, ఎవరు వ్యాక్సిన్ ఇస్తారు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, ఏమైనా యాడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా వస్తే, అంటే ఏమైనా సరే రియాక్షన్స్ లాంటివి వస్తే వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎంతో నమ్మకంతో నా మీద ఏఈఐఎఫ్ఐ అంటే ఏంటంటే యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్, అంటే ఇమ్యునైజేషన్ తర్వాత వచ్చే రియాక్షన్స్కి మనం ఎలా సంసిద్ధం అవ్వాలి, ఎలాంటి డాక్టర్లను పెట్టుకోవాలి, ఈ ఏర్పాట్లు చూడటానికి నాకు ఆ బాధ్యతను అప్పగించారు. సో దానికి ఆ ప్రకారం మనం అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎటువంటి యాడ్వర్స్ ఈవెంట్స్ అయినా సరే మనం పకడ్బందీగా మనం ఎదుర్కోవటానికి వీలుగా మా డాక్టర్లందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడాను మనం 16వ తారీఖునైనా సరే వాళ్ళు 12వ తారీఖు ఇంకా 4 రోజులు ఉండగానే మనం అన్నిటికీ కూడా సంసిద్ధత మనం ఆల్రెడీ ప్రకటించాం. దీని ప్రకారం మనకి మొదటి ఫేజ్లో ఎప్పుడైతే మెడికల్ ఫ్రెటర్నిటీకి అందరికీ మనం వ్యాక్సిన్ ఇస్తామో అందులో ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు ఏమైనా ఉంటే మనకు తెలిసిపోతుంది. రేపొద్దున్న భారీ స్థాయిలో ప్రజానీకానికి ఇచ్చినప్పుడు ఈ లోటుపాట్లు ఇక ముందు రాకుండా కూడా చూసుకుంటాము. ఈ లోటుపాట్లు రాకుండా ఉండాలని ఇంతకుముందు 2 విడతలుగా డ్రై రన్ కూడా మనం చేపట్టాము. ఇప్పటికే నేను అనుకోవటం మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంతా కూడా సక్రమంగా జరిగిపోతుంది. అయితే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ మందికి మనం వ్యాక్సినేషన్ చేస్తాం కాబట్టి కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు యథాతథంగా ఉంచుతూ ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలో అవి కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేయమన్నారు. దాదాపుగా అంటే ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని అపోహలు ఉన్నాయంటే, అంటే సేఫ్ కాదు, కొంత రియాక్షన్ వస్తుంది అనేది, దాన్ని నివృత్తి చేయడానికి మనం ఎటువంటి సలహాలు?
ఈ వ్యాక్సినేషన్ అంత సేఫ్ ఇంకా వేరే వ్యాక్సిన్ ఏమీ లేదు. ఎందుకంటే అమెరికాలో మొదటి 10 రోజుల్లోనే 1.9 మిలియన్స్ అంటే 19 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే 19 లక్షలు చేతి వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేము మనం. అన్ని రియాక్షన్స్ వచ్చినాయి, అంత తక్కువ. ఎవరు కూడా దీనివల్ల మరణించలేదు ఇంతవరకును. ఎవరికైనా దురదలు పెట్టడం, ఆయాసం రావటం ఇలాంటివి ఏమేమో జరిగినాయి, కానీ అవి కూడా చేతి వేళ్ల మీద మనం లెక్క పెట్టచ్చు. అంత తక్కువ మందికి అక్కడ జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సేఫ్టీకి చాలా పెద్దపీట వేశారు ఇక్కడ. గోరంతలు కొండంతలు చేయటం, రియాక్షన్స్ వస్తాయి అని చెప్పడం అనేది, ఒకవేళ రియాక్షన్ వచ్చినా సరే మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం మనం. కాబట్టి ప్రజలందరూ నిశ్చింతగా ఉండి, ముందు ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ నిశ్చింతగా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రియాక్షన్ వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్లు వైద్యులందరూ సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయేష్తో చిట్టుబాబు, ఎస్డిబి, విశాఖపట్నం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడలోని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ కు సాలువా కప్పి సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ ప్రకారం టోపీలు కూడా బహూకరించారు. ఏయూ రోడ్లో వెళ్తున్న ఒక కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఏయూ ఇన్ గేట్ సమీపంలో సోమవారం రాత్రి కారు నుంచి మంటలు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇంజన్ నుంచి మంటలు రావడంతో కారును వెంటనే ఆపి అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేశారు. స్థానికులు సమీపం నుంచి తెచ్చిన నీటితో మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పినట్లయింది. ఫోర్స్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 15,40,000 విలువైన 154 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిసిఎస్ ఈస్ట్ ఏసీపీ మీడియాకు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ప్రవీణ్ ప్రభాకర్ ను అభిషేక్, ప్రశాంతులు ఒక మారుతి జెన్ కారులో విశాఖ ఏజెన్సీ నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్నారని కోస్ట్ గార్డ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కారును అడ్డగించి గంజాయిని సీజ్ చేశారు. 3 నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 11/2021 ఇది సెక్షన్ 20B క్లాస్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఒక కార్ తర్వాత ఒక వ్యాన్ సీజ్ చేశాము. 3 మెంబర్స్ అక్యూజ్డ్. 2 కేజెస్ 77 బ్యాగ్స్ లో ప్యాక్ చేసి టోటల్ 154 కేజెస్ ఆఫ్ గంజా సీజ్ చేశాం. ఇది టోటల్ మార్కెట్ వర్త్ ఒక 15,40,000 వరకు ఉంటది. ఇందులో గుడ్ వర్క్ డన్ బై హెచ్సి ఈశ్వర్రావు తర్వాత హోంగార్డ్ మహేష్, వీళ్ళిద్దరు గుడ్ వర్క్ ద్వారా దీన్ని ఈ వెహికల్ ని చూసి 154 హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఈ నెల 16న కృష్ణ విశాఖ జిల్లాలో తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభం. స్వామి వివేకానందుని ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి సభలో మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ముస్లిం తాటిచెట్లపాలెం హత్య కేసులో నిందితురాలు అరెస్ట్. కృష్ణా జిల్లాలో పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు. నెల 16 నుంచి 32 సెంటర్లో కోవిడ్ టీకాలు వేస్తాం. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి భయం లేదన్న ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.